హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ఐఆర్‌తో పని లేకుండా 12వ పీఆర్సీ అమలు. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి బకాయిల అంశంపై నిరంతర సమావేశాలు జరుగుతూ వచ్చాయి. అయితే ఈ సమావేశాలు పలుమార్లు విఫలం కావడంతో ఉద్యోగ, పెన్షనర్ల వర్గాల్లో ఇవి కేవలం చాయ్ బిస్కెట్ మీటింగులుగానే మిగిలిపోయాయన్న భావన ఏర్పడింది. ఈ ప్రతికూల వాతావరణం మధ్య ఫిబ్రవరిలో జరిగిన ఒక సమావేశం మాత్రం కొంత సానుకూల ఫలితాన్నయితే ఇచ్చింది. అప్పుడు ఆ సమావేశంలో అప్పటి ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, అలాగే సచివాలయ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు వెంకట్రామరెడ్డిలు పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వం ప్రకటించిన బకాయిల వివరాలను వెల్లడించారు. దీని ప్రకారం ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్ల బకాయిలను చెల్లిస్తామని అంగీకరించింది. అంతేకాకుండా అడగకుండా అడగగా ఐఆర్ కాకుండా నేరుగా జూలైలో పీఆర్సీ అమలు చేస్తామని కూడా అప్పట్లో తెలియజేశారు. ఇవన్నీ తెలిసిందే. ప్రభుత్వం ప్రకటించిన బకాయిల వివరాలు అప్పట్లో చిన్న చిన్న బకాయిలు జీపీఎఫ్ లోన్లు, ఏపీజీఎల్ఐ లోన్లు, గ్రూప్ ఇన్సూరెన్స్, మెడికల్ బిల్లులు, లీవ్ ఎన్కాష్మెంట్, సరెండర్ లీవ్ వంటి చిన్న చిన్న బకాయిల విలువ 5,600 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. వీటిని మార్చి 31 లోపు ఉద్యోగుల ఖాతాలో జమ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అప్పట్లో కొన్ని పెండింగ్ బిల్లులైన ఏపీజీఎల్ఐ, మెడికల్ ఇన్సూరెన్స్, కొన్ని సరెండర్ లీవ్‌లు జమయ్యాయి. అయితే ప్రభుత్వం చెప్పిన స్థాయిలో పూర్తి స్థాయిలో జమ కాలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా సరెండర్ లీవ్‌లు 2022 వరకు మాత్రమే జమ అయ్యాయి. అవి కూడా పూర్తిగా జమ కాలేదని తెలిపారు. పెద్ద బకాయిలు డీఏ, పీఆర్సీ 11వ పీఆర్సీ అప్పటి వరకు ఉన్నటువంటి 10 10 డీఏ బకాయిలను ప్రభుత్వం చెల్లించలేదు. ఐఆర్ అడగగా నేరుగా పీఆర్సీ ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. ఈ పెద్ద బకాయిల మొత్తం విలువ 15,400 కోట్లుగా అంచనా వేశారు. తర్వాత ఈ 5,600 కోట్లు కలిపితే మొత్తం 21,000 కోట్లు అవుతాయని, వీటిని మే నెల నుంచి చెల్లింపులు చేస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చింది. అప్పటి మంత్రి బొత్స సత్యనారాయణ గారు కూడా జూలై మధ్యలో కల్లా, అంటే జూలై 15వ తేదీ ఆ విధంగా ఐఆర్ లేకుండా నేరుగా 12వ పీఆర్సీని ఇస్తామని కూడా మీడియాకు తెలియజేశారు. మరి ప్రస్తుత పరిస్థితి, కూటమి ప్రభుత్వం ఆవిర్భావం. జూన్ నెలలో ఐఆర్ లేకుండా నేరుగా ఫిట్మెంట్ ఇస్తామని హామీలు ఇచ్చిన గత ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచింది. ఇప్పటికీ కూడా పీఆర్సీ గురించి అయితే ఎటువంటి కదలిక లేదు, మూవ్‌మెంట్ లేదు. సీఎం ప్రమాణ స్వీకారానికి ముందు జూలై నెలాఖరు కల్లా కొత్త సీఎం ఉద్యోగులతో సమావేశం ఏర్పాటు చేస్తారని సీఎస్ ద్వారా ఉద్యోగులకు తెలియజేశారు. కానీ ఇప్పటివరకు ఆ సమావేశం జరగలేదు. 21,000 కోట్ల రూపాయల బకాయిలు అలాగే ఉండిపోయాయి. సరెండర్ లీవ్‌లు, ఏపీజీఎల్ఐ ఇన్సూరెన్స్‌లు, డీఏ, డీఆర్, పీఆర్సీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటి చిన్న చిన్న పెద్ద బకాయిలే కాకుండా కనీసం ఐఆర్ కూడా ప్రభుత్వం ప్రకటించకపోవడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఐఆర్ ఉండదని, పీఆర్సీ కూడా వస్తుందో లేదో అన్న సందేహాలు వారిలో నెలకొన్నాయి. గౌరవప్రదమైన ఐఆర్ ఇస్తామని, మంచి ఫిట్మెంట్‌తో ఇస్తామని కూటమి ప్రభుత్వం అనేక సందర్భాల్లో హామీ ఇచ్చినా ఆ దిశగా ఇంకా ఎటువంటి ప్రయత్నాలు మొదలుపెట్టలేదు. ప్రభుత్వం వచ్చి 15 నెలలు గడిచినా కొత్త పీఆర్సీ కమిషన్‌ను నియమించలేదు. ఐఆర్ కూడా ఇవ్వలేదు. పెండింగ్ బకాయిలు 31,000 కోట్ల రూపాయలకు సంబంధించి అక్కడక్కడ కొన్ని చెల్లింపులు జరుగుతున్నప్పటికీ పూర్తి స్థాయి షెడ్యూల్ మాత్రం ఇంకా రాలేదు. షెడ్యూల్ తయారవుతుందని చెబుతున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు అందరూ ఈ బకాయిల కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం ఐఆర్ లేకుండా నేరుగా 2024 జూలైలో 12వ పీఆర్సీని అమలు చేస్తామని ధైర్యంగా చెప్పింది. అయితే వాస్తవానికి 12వ పీఆర్సీ కమిషన్‌ను నియమించి దానికి తగ్గ స్టాఫ్, ఉద్యోగులు, ఆఫీస్ ఏర్పాటే చేయలేదు. కనీసం ఒక్కరోజు కూడా ఆఫీస్‌కి వచ్చి పని చేసిన పాపాన పోలేదని చెప్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈ దసరా కానుకగా అయిన ఐఆర్, 12వ పీఆర్సీ సంబంధించి కమిషన్ నియమించి పెండింగ్‌లో ఉన్న
డీఏలలో కనీసం 2 డీఏలైనా చెల్లించే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగ పెన్షనర్స్ అందరూ కోరుకుంటున్నారు. తాజా పరిణామాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు తమ హక్కుగా పొందాల్సిన ఆర్థిక ప్రయోజనాల కోసం ఏళ్ల తరబడి నిర్వసిస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు నీటి మాటలుగా మిగిలిపోగా, కొత్తగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వంపై వారు భారీ అంచనాలు పెట్టుకున్నారు. చాయ్ బిస్కెట్ మీటింగులతో కాలయాపన చేసిన గత అనుభవాల నేపథ్యంలో ఈసారైనా తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నారు. గత 5 ఏళ్ల పాలనలో ఉద్యోగ సంఘాలలో జరిగిన అనేక సమావేశాలు ఫలించలేదు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు సో జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ లోన్లు, మెడికల్ బిల్లులు వంటివి చిన్న చిన్నవి చెల్లిస్తామని, అలాగే భారీ బకాయిలు 11 పీఆర్సీ బకాయిలు, అలాగే డీఏ బకాయిలు. పీఆర్సీ ప్రకటన ఉద్యోగ సంఘాలు ఐఆర్ అడగ్గా అప్పట్లో డైరెక్ట్‌గా 12 పీఆర్సీని ఏర్పాటు చేస్తామని అయితే ప్రకటన వచ్చింది. కానీ ఎన్ని హామీలు ఇచ్చినా కూడా చెల్లింపులు మాత్రం అరాకొరగానే జరిగాయి. సో ఏపీజీఎల్ఐ మెడికల్ బిల్లు కొన్ని మాత్రం జమ అయ్యాయి, కానీ భారీ స్థాయిలో ఈ బకాయిల ఊసే లేకుండా పోయింది. 12 పీఆర్సీ కమిషన్ నియమించినా దానికి అవసరమైనటువంటి సిబ్బందిని, కార్యాలయాన్ని కేటాయించడంతో అది నామమాత్రంగానే మిగిలిపోయింది. సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు దాటినా ఉద్యోగుల సమస్యలపై స్పష్టమైన కార్యాచరణ ఇంకా ప్రకటించలేదు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ముందే జూన్ నెలాఖరులో ఉద్యోగులతో సమావేశం అవుతానని ఇచ్చిన హామీ నేటికి నెరవేరలేదు. సో గత ప్రభుత్వం అంగీకరించిన 21,000 కోట్లకు అదనంగా కొత్త ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టినటువంటి డీఏ బకాయిలు ఇప్పుడు మొత్తం 25,000 కోట్లకు పైగానే ఉన్నాయని ఏపీ జేఏసీ అధ్యక్షులు పేర్కొన్నారు. ఆర్థిక శాఖ అధికారులు ప్రస్తుతం ఈ బకాయిల లెక్కగట్టి వాటిని దశలవారీగా ఎలా చెల్లించాలనే దానిపైన ఒక షెడ్యూల్‌ను రూపొందిస్తున్నట్టు సమాచారము. సో మొత్తానికి ఉద్యోగుల ప్రధాన డిమాండ్స్ ఈ విధంగా అయితే ఉన్నాయి. ప్రభుత్వానికి విజ్ఞప్తి, గౌరవప్రదమైన ఐఆర్, సో మంచి ఐఆర్ 30% తగ్గకుండా ఇవ్వాలని, 12వ పీఆర్సీ కమిషన్ నియమించి ఈ ప్రక్రియను త్వరగా పూర్తయ్యేలాగా చేయాలి. అలాగే బకాయిల చెల్లింపుకు రోడ్ మ్యాప్, సో మొత్తం బకాయిలను ఎప్పుడెప్పుడు ఎంతెంత విడతలుగా ఎంతెంత చెల్లిస్తారనేది స్పష్టమైన క్లియర్ పట్టిక. అలాగే డీఏ విడుదల, పెండింగ్‌లో ఉన్న డీఏలలో కనీసం 2 డీఏలైనా ఈ దసరా కానుకగా విడుదల చేయాలని అయితే కోరుతున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లందరూ దసరా పండుగ నాటికైనా ప్రభుత్వం తమకు శుభవార్త అందిస్తుందని, తమ ఆర్థిక కష్టాలకు ఒక పరిష్కారం చూపుతుందని ఆశతో అయితే ఎదురు చూస్తూ ఉన్నారు.